నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక ఎస్ఐ మాట్లాడినటువంటి మాటలు, అంటే ఆయన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ మాట్లాడినటువంటి మాటలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపూర్‌లో ఉన్నటువంటి రాప్తాడు వెళ్ళడం జరిగింది. సో, రాప్తాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తని టీడీపీ వాళ్ళు చంపేశారని, సో, అందులో భాగంగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాప్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని, సో, మరి ఆ విషయం పైన పరిటాల సునీత కూడా కామెంట్ చేయడం జరిగింది. మేము తలుచుకుంటే కేవలం నిన్ను గాల్లోనే ఆపగలం, అక్కడి నుంచే వెనక్కి పంపించగలం. బట్ మాకు కాస్త సంస్కారం ఉంది, మాకు డిసిప్లిన్ ఉంది అన్నట్టుగా సునీత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్‌గా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా చూడడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులని ఇన్వాల్వ్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటికి కౌంటర్‌గా ఇప్పుడు ఎస్ఐ సుధాకర్ మాట్లాడడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే డెఫినెట్‌గా గుడ్డ లోడ తీసి కొడతామంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలపైన ఎస్ఐ సుధాకర్ ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మేము ఎంతో కష్టపడి చదివాము, ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాము. సో, మేము ఒక బాధ్యత గల యూనిఫార్మ్ యేసుకున్నాము. సో, అలాంటి మమ్మల్ని, అంటే ఎంతో కష్టపడి ఈరోజు ఈ పొజిషన్‌కి వచ్చాము. సో, అలాంటి మమ్మల్ని మీరు అధికారంలోకి వస్తే గుడ్డలోడు తీసి కొడతారా? అంటే గుడ్డలోడు తీసి కొట్టడానికి అరటి తొక్క అనుకున్నారా అనే కోణంలో ఎస్ఐ సుధాకర్, వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇదంతా కూడా ఇప్పుడు ఈ అంశాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఈ అంశాలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో కక్ష సాధింపులని, సో, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని, రెడ్ బుక్ రాజ్యంలో భాగంగానే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్‌లో రాయడం జరిగిందని, ఆ రెడ్ బుక్‌ని ఇప్పుడు అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే వంశీ అరెస్ట్ కానీ, లేకపోతే దాని తర్వాత జరిగినటువంటి కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి ఆర్జీవీకి సంబంధించినటువంటి అరెస్టుల పర్వం కావచ్చు, లేకపోతే నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి కానీ, మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఇలా ప్రతిదీ కూడా కేవలం రెడ్ బుక్ రాజ్యం ఆధారంగానే నడుస్తుంది తప్పితే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో అసలు వాళ్ళు ఏదైతే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా గాలి కొదిలేసి కక్ష సాధింపుల్లో భాగంగా పాలన చేస్తున్నారు. సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ కూడా గాలి కొదిలేశారన్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మాటల యుద్ధం కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి మాత్రం ఎస్ఐ సుధాకర్ ఇచ్చినటువంటి కౌంటర్ మాత్రానికి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి దీనిపైన అటు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమైనా రెస్పాండ్ అవుతారా? లేకపోతే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి హేమీలు ఎవరైతే ప్రస్తుతానికి పార్టీలో ఉన్నారో వీళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూద్దాం.